విశాఖ మధురవాడ మారుతినగర్ లేఅవుట్ లో భూ ఫోర్జరీ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1989 జూలైలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణంరాజు కొనుగోలు చేసిన సైట్ ను అదే ఏడాది డిసెంబర్లో ఆయన పేరుతో వ్యక్తి ఫోర్జరీ చేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించామని సీఏ బాలకృష్ణ తెలిపారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా 1991లో దంతులూరి సత్యనారాయణమ్మ పేరిట 2001లో గణపతిరాజు సాయి భాస్కర్ పేరిట మరో రిజిస్ట్రేషన్ జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం హక్కుదారులు స్థలాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లినప్పుడు వివాదం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫోర్జరీలో పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓకే అండి. 1989లో 7వ నెలలో మన ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ సారు రఘురామ్ కృష్ణరాజు సారు మారుతినగర్ లేఅవుట్లో ఒక సైట్ ఒకటి కొనడం జరిగిందండి. అదే సంవత్సరం 12వ నెలలో ఇంకొక డాక్యుమెంట్ ఆ సైటే వేరే వాళ్ళకి సార్ ప్లేస్లో ఎవరు ఇంపర్సనేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ 91లో దంతులూరు సత్యనారాయణమ్మ అనే ఒక డాక్యుమెంట్ అయింది. ఆ తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని మళ్ళీ 2001లో ఇంకొక డాక్యుమెంట్ అయింది. ఈ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్ సైట్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్క సైట్ వాళ్ళు సార్కి చెప్తే ఈ సైట్ మాది కదా అని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము 20వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. 89లో సార్ ప్లేస్లో ఎవరైతే రఘురామ్ కృష్ణరాజు లాగా ఆయన వెళ్ళి సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేశారనేది మేము వెరిఫై చేస్తున్నాం. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ డీటెయిల్సే ఉంటాయి, అందులో కొనుక్కున్న వాళ్ళవి ఏమీ లేవు. సార్ ప్లేస్లో ఎవరైతే వెళ్ళారో ఆయన తంబాది ఉంది, అక్కడ ఏదైతే సంతకం పెట్టడంలో ఈ డాక్యుమెంట్లోనో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా సేమ్ సంతకం సేమ్ వేసి ఉన్నారు. ఆ పర్సన్ ఎవరనేది ఇప్పుడు తెలియలేదు. ఇందులో ఎవరైతే ఫస్ట్ కొనుక్కున్నారో సుబ్రహ్మణ్య రాజు అని ఆయన ఫస్ట్ కొనుక్కున్నారు 18 డిసెంబర్. ఆయన్ని మేము ప్రజెంట్ ఎంక్వైరీ చేసి ఇందులో ఎవరైతే బాధ్యత ఉంటే అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. రఘురామ్ కృష్ణరాజు గారు అమ్మినట్టుగా ఉన్నదా సార్? అవునండి, ఇంపర్సనేట్ చేయడం అంటారు దాన్ని. ఆయన ప్లేస్లో సార్ ప్లేస్లో అప్పుడులో ఈ తంబు కానీ ఇది ఆధార్ కార్డ్స్ ఫోటో ఐడెంటిఫై ఏమి లేని టైం 89 కాబట్టి సార్ ప్లేస్లో ఇంకొక ఎవరో వెళ్ళి డాక్యుమెంట్ చేయడం జరిగింది. అది ఈ డాక్యుమెంట్ ఎవరైతే చేశారో అదే సంతకం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంది, కానీ ఆ సంతకం సారథి కాదని ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ కూడా అదే. నేను చేయలేదు, నా ప్లేస్లో ఎవరు వేరే వాళ్ళు చేశారు, అది ఎవరు చేశారు అనేది కొనుక్కోవడం కోసం ఇప్పుడు కేసు కట్టినాము. లేదు అందుబాటులో అన్ని మాకు ఏం కావాలంటే అవన్నీ ఇస్తున్నారండి. మేమెందుకు వివరణ అడుగుతాం? ఇచ్చారు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు సార్, లెటర్ మీద కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేసాం, దర్యాప్తు చేస్తాం. ఇందులో సార్ వివరణ ఏం అవసరం లేదు కదా మాకు. ఇది ఎవరు చేసినది మేము కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఆయన లీగల్గా కోర్టు ముందు నిలబెడతాం. స్వయంగా ఆయనే అవునండి.